లీలాసుకుడు అనేటువంటి ఆయన చాలా మహాకవి అని చెప్పుకున్నాం కదా, బాలకృష్ణుని వర్ణించినటువంటిది. ఆయన ఒక చోట అంటాడు, ఈ పిల్లవాడు యశోద ఏం చేస్తుందంటే వాడికి లాలపోస్తుంటాడు. మన రోజు చదువుకుని లాలపోసిద్దు రారా కృష్ణాంతో లాలపోస్తుంది. ఎలా పోస్తుంది అంటే వాడిని కూర్చోబెట్టి వాడిని ఇలా పడుకోబెట్టుకుని ఒక దోశ నీళ్ళు తీసి పోస్తే ఆ దోశ నీళ్ళు తడిసిపోతున్నట్టు వాడు. ఓరి వీడు దుంపలేగా, వాడు కావాలని ఎలా ఉన్నాడు చూడు దొంగ విధవా. నిజంగా వీడు ఎలాంటి వాడు అంటే యద్రామరంధ్ర పరిపూర్త విధౌ. వాడు వరాహ అవతారం ఎత్తినట్ట. వరాహ అవతారం పెట్టినప్పుడు మహావరాహంలో వచ్చాడు వాడు. వస్తే ఆ వరాహ అవతారం ఎత్తినప్పుడు ఆయన రోమకూపాలు ఉంటాయి వరాహానికి. ఎన్ని ఉంటాయి అని ఎవరు లెక్క పెడతాడు? ఈ సముద్రాలు అన్నీ కలిపి కూడా ఆయనకున్నటువంటి రోమకూపాలలో కొన్నిటిని కూడా తడపలేకపోయాయట. ఏది ఇన్ని సముద్రాలు కలిసి ఆయన యొక్క రోమకూపాలలో కొన్ని రోమకుమారులు కూడా తప్పడానికి చాలలేరట. అలాంటి వాడు వీడు. అలాంటి వాడిని ఒక దోశ నీటితో తడిపేసింది. ఏం చెప్పాలి ఈ సంగతి అన్నాడు. వాడి సౌలభ్యం అని చెప్పాలి, తల్లి యొక్క ఇదేం చెప్పాలి, ఏం అదృష్టం ఏమిటిది. అలా ఒక దోశ నీళ్ళు తడిపేసింది వాడిని. వాడెవడో అసలు ఎవడు వాడని తమాషా. కానీ అటువంటి వాడు మనం రక్షించుగా కానీ ఆ శ్లోకంలో చెప్తాడు. లీలాసుకుడు అన్ని ఇట్లాంటివే చెప్తాడు.